హలో గైస్, వెల్కమ్ టు 6 ఫ్లేవర్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హై ఫైబర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఆప్షన్ అండి. సో ఈ రెసిపీ చేయడానికి ఏవేవో కొత్త ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఇంట్లో ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేయడానికి 20 minutes టైం సరిపోతుందండి. సో ఈజీగా అప్పటికప్పుడే చేసేసుకునేలాంటి రెసిపీ ఇది. సో ఫస్ట్ నేను ఈ రెసిపీని ఒక పర్సన్కి చేస్తున్నాను. సో దానికి నేను 2 కుకుంబర్స్, 2 క్యారెట్స్, 2 గ్రీన్ చిల్లీస్, హాఫ్ బీట్రూట్, బీన్స్ కొన్ని తీసుకున్నాను. ఫస్ట్లీ ఇవన్నీ బాగా క్లీన్ చేసేసుకొని క్యారెట్, బీట్రూట్, క్యుకుంబర్ని పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. మిగిలిన గ్రీన్ చిల్లీస్ని, బీన్స్ని సన్నగా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పీల్ చేసుకున్న బీట్రూట్, క్యుకుంబర్, క్యారెట్ ఉన్నాయి కదా, సో వాటిని గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని, క్యుకుంబర్ గ్రేట్ చేసినప్పుడు ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదండి నార్మల్గా గ్రేట్ చేసుకున్నప్పుడు. సో ఆ ఎక్సెస్ వాటర్ని మొత్తం తీసేయాలి. లైక్ నార్మల్గా డ్రైన్ ఒక జల్లీలా పెట్టుకొని దానిలో నుంచి వాటర్ తీసేసేయాలి. లేదా ఒక క్లాత్ వేసి, కాటన్ క్లాత్ ఏదైనా, అందులో గ్రేట్ చేసిన క్యుకుంబర్ని వేసి డ్రైన్ చేసేయాలి దానిలో ఉన్న వాటర్ అంతా. ఈ వాటర్ని ఎందుకు డ్రైన్ చేస్తామంటే ఇప్పుడు చేసేదాన్ని హై ఫైబర్ దాంట్లోని లైక్ కావాల్సిన కన్సిస్టెన్సీ రావడానికి అనేసి వాటర్ని డ్రైన్ చేసేస్తాము. ఇప్పుడు ఆ డ్రైన్ చేసిన క్యుకుంబర్తోని మిగతా వెజిటబుల్స్ అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్ మిక్స్లోని మొత్తం కలిపిన తర్వాత ఒక 4 to 5 tablespoons బేసన్, అది శనగపిండి, 1 tablespoon వరిపిండి, రైస్ ఫ్లోర్, తగినంత సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదు. సో కుకుంబర్లో 80% వాటర్ కంటెంట్ ఉండడం వల్ల వాటర్ యూస్ చేయకపోయినా మిక్స్ చేస్తున్నప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. కానీ మరీ డ్రైగా ఉన్నట్లు అయితే 1 to 2 tablespoons కర్డ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్లోని 1/2 tablespoon ఆయిల్ వేసుకొని వెజిటబుల్ మిక్స్ని పల్చగా ప్యాన్ మీద వీడియోలో చూపించినట్టు వత్తుకోవాలి. 2 minutes ఒకవైపు, 2 minutes ఇంకోవైపు సన్నని సెగ మీద కాల్చుకుంటే మంచిగా అవుతుంది. వెజిటబుల్స్లో ఉన్న హై ఫైబర్, రైస్ అండ్ గ్రామ్ ఫ్లోర్లో ఉన్న లో కార్బ్స్ అండ్ లో ఫ్యాట్స్ వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. గ్లూటెన్స్ లెవెల్ లేకపోవడం వల్ల ఫ్యాట్ స్టోరేజ్ కానీ కార్బ్ ఇంటేక్ కానీ ఎక్కువగా పెరగదు. ఇప్పుడు ఇలా చేసుకున్న హై ఫైబర్ ఫుడ్ని కర్డ్తో కానీ నార్మల్ ఏదైనా చట్నీ, టొమాటో చట్నీ వాటితో మిక్స్ చేసుకొని తింటే చాలా మంచి టేస్ట్ వస్తాయి. ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి.